హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషియరీ ఆల్కహాల్స్. సో ఈ క్వశ్చన్ మీరు చూసుకుంటే ప్రీవియస్గా మొత్తం రిపీట్ చేస్తున్న క్వశ్చన్ అనమాట. అండ్ మీకు ప్రైమరీకి, సెకండరీకి, టెరిషియరీ ఆల్కహాల్స్కి డిఫరెన్షియేషన్ అనేది డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఓకే, సో ఫస్ట్లీ మీరు క్వాలిటేటివ్ టెస్ట్ అడగగానే డైరెక్ట్గా క్వాలిటేటివ్ టెస్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. రిమెంబర్, మీరు బేసిక్ అనేది మెన్షన్ చేయాలి. ఎలా అంటే ద ఆర్గానిక్ కాంపౌండ్స్ విచ్ హ్యాస్ OH ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆల్కహాల్స్. ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఫర్ ఆల్కహాల్ ఈజ్ ROH. లేదంటే మీరు ఇది కూడా రాయొచ్చు, CN H2n+2 అండ్ O ఆక్సిజన్. అండ్ రిమెంబర్, ఈ ఫస్ట్ 2 బేసిక్ పాయింట్స్ రాసిన తర్వాత మీరు ఎలా పెట్టాలంటే వాట్ ఈస్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషియరీ ఆల్కహాల్ అనేది మెన్షన్ చేయాలి. సో యాక్చువల్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆల్కహాల్స్లో జనరల్లీ అవి మోనోహైడ్రిక్ ఉంటాయి, డైహైడ్రిక్ ఉంటాయి అండ్ ట్రైహైడ్రిక్ కూడా ఉంటాయి. సో ఈ యొక్క మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్ మాత్రమే ప్రైమరీ ఆల్కహాల్, సెకండరీ ఆల్కహాల్స్ అండ్ టెరిషియరీ ఆల్కహాల్స్ అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే ప్రతి టాపిక్ కూడా ఈ యొక్క మోనోహైడ్రిక్ ఆల్కహాల్స్లో ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ అనే క్లాసిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఇది సబ్ క్లాసిఫికేషన్స్. సో ఇందులో మీకు ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే ఎలా ఉంటాయి, సెకండరీ అంటే ఏంటి అండ్ టెరిషియరీ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో OH గ్రూప్స్ అటాచ్ టు ద ప్రైమరీ కార్బన్ అంటే, సో సి జనరల్లీ ప్రీవియస్గా నేను ఆల్రెడీ బేసిసిటీ ఆఫ్ అమైన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో కూడా ప్రైమరీ అమైన్ ఏంటి, సెకండరీ అమైన్ ఏంటో ఉంది. అలాగే ఇక్కడ కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది మెయిన్ కార్బన్ అనమాట. సో ఈ మెయిన్ కార్బన్కి మీరు అబ్జర్వ్ చేస్తే ఇది R అనేది ఒక ఆల్కైల్ గ్రూప్. ఓకే, కన్సిడర్ దిస్ ఇస్ అన్ ఆల్కైల్ గ్రూప్, R గ్రూప్ అనమాట. సో ఇది R గ్రూప్ కింద కన్సిడర్ చేస్తే ఈ యొక్క కార్బన్కి ఒక ఫంక్షనల్ గ్రూప్ OH అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ మనది ఆల్కహాల్ అటాచ్ అయింది. సో దీనికి ఒక R గ్రూప్ యాడ్ అయింది అండ్ ఈ 2 హైడ్రోజన్లు ఇండివిజువల్గా రాస్తామన్నమాట. ఓకే, సో ఈ 2 రాసినప్పుడు మీకు ఏమవుతుంది, అక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, 2 హైడ్రోజన్స్ కనుక ఉంటే అది ప్రైమరీ ఆల్కహాల్, అది ఆర్ఎల్స్ ఏదైనా సరే ప్రైమరీ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకలా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి ఏదైతే కార్బన్కి ఫంక్షనల్ గ్రూప్ అనేది అటాచ్ అయిందో ఆ కార్బన్ అనేది ఎన్ని కార్బన్స్తో బాండ్ చేస్తే అది ఆ ఎటువంటి ఆల్కహాల్ తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఉన్న కార్బన్ అనేది ఒక కార్బన్తో మాత్రమే అటాచ్ అయింది. సో అది ప్రైమరీ ఆల్కహాల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ ఆల్కహాల్ గ్రూప్ ఉన్న కార్బన్ అనేది 2 కార్బన్స్తో అటాచ్ అయింది. సో అందుకని టెరిషియరీ అయింది, సెకండరీ అయింది. ఇప్పుడు ఇదే కార్బన్ అనేది ఆల్కహాల్ ఉన్నది మొత్తం 3 కార్బన్స్తో బాండ్ అయింది. తనని తప్ప మిగతా వాటిని కన్సిడర్ చేసుకోండి. ఎక్సెప్ట్ ఆ కార్బన్ రిమైనింగ్ కార్బన్స్కి ఎన్ని అటాచ్ అయిందో చూసుకోండి. సో ఇక్కడ 3 వాటికి అటాచ్ అయింది కాబట్టి టెరిషియరీ. సో ఇలా డిఫికల్టీ అనిపిస్తే కనుక మీరు జస్ట్ కన్సిడర్ చేసుకోండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఆ చుట్టూ ఉన్న కార్బన్కి, దాని లెక్క వేసుకోండి. సో ఇక్కడ 2 ఉన్నాయి, సో అంటే ఇది ప్రైమరీ. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, అంటే ఇది ఏమవుతుంది 1 కాబట్టి ఆపోజిట్లో సెకండరీ. అసలు ఇక్కడ ఎటువంటి హైడ్రోజన్స్ సింగిల్గా అటాచ్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ అన్ టెరిషియరీ అనమాట. ఓకే, సో OH groups attached to the secondary carbon is secondary. OH group attached to the tertiary carbon is called as the tertiary. సో ఇప్పుడు క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ఆల్కహాల్స్. సో ఆల్కహాల్స్ అనేవి వీటికి ఎస్ట్రిఫికేషన్ టెస్ట్ ఉంటాయి అండ్ లూకాస్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మనం క్వశ్చన్ ఏం అడిగాడు, ప్రైమరీకి, సెకండరీకి, టెరిషియరీకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సబ్స్టాన్స్ ఆల్కహాల్ అనే ఒక కాంపౌండ్ ఇస్తే, ఒక సొల్యూషన్ ఇస్తే, సో అది ప్రైమరీయా, సెకండరీయా, టెరిషియరియా అని ఎలా ఐడెంటిఫై చేస్తారు అంటే, సో మీరు ఇక్కడ పర్ఫామ్ చేయాల్సింది లూకాస్ టెస్ట్ అనమాట. సో లూకాస్ టెస్ట్ పర్ఫామ్ చేయాలంటే మీకు లూకాస్ రియేజెంట్స్ ఏంటో తెలియాలి. సో లూకాస్ రియేజెంట్స్ అంటే ఇట్ ఈస్ అండ్ కాంబినేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl అలాంగ్ విత్ ద యాన్హైడ్రస్ జింక్ క్లోరైడ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ మన టెస్ట్ ట్యూబ్లో మన టెస్ట్ శాంపిల్ ఉందన్నమాట. ఆ టెస్ట్ శాంపిల్ ప్రైమరీయా, సెకండరీయా, టెరిషియరియా తెలియాలి. సో తెలియాలంటే ఇప్పుడు మనం లూకాస్ రియేజెంట్ వాడతామన్నమాట. అండ్ ఈ రియాక్షన్ ఏంటంటే మిమ్మల్ని క్వశ్చన్ 2 టైప్స్ అడుగుతారు, బట్ మోస్ట్లీ కూడా ఎప్పుడు ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ కార్బన్స్కి ఆల్కహాల్స్కి డిఫరెన్షియేషన్ అడిగితే లూకాస్ టెస్ట్ రాయండి. అలా కాకుండా హౌ డూ యూ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ అన్ ఆల్కహాలా కాదా అని అడిగితే యూ నీడ్ టు రైట్ ఎస్ట్రిఫికేషన్ టెస్ట్ అనమాట. సో క్వశ్చన్ క్లారిటీ ఉంది కదా, మూడింటికి ఏదో తెలియాలి అంటే లూకాస్ రియేజెంట్. అలా కాకుండా మన టెస్ట్ శాంపుల్ ఆల్కహాలో కాదో తెలియాలనుకుంటే యూ కెన్ రైట్ లూకాస్ ఆల్సో ఆర్ ఎల్స్ ఎస్ట్రిఫికేషన్ టెస్ట్ ఆల్సో. ఓకే, సో లూకాస్ రియేజెంట్కి వచ్చేటప్పటికి
జింక్ క్లోరైడ్ యాక్ట్స్ యాజ్ ఎ లూయిస్ యాసిడ్. ఇక్కడ జింక్ క్లోరైడ్ అనేది లూయిస్ యాసిడ్ కింద యాక్ట్ చేస్తుంది అండ్ ఇంక్రీజెస్ ద రియాక్టివిటీ ఆఫ్ ఆల్కహాల్స్. సో ఆల్కహాల్ యొక్క రియాక్టివిటీని పెంచుతుంది బికాజ్ ఇట్ ఈస్ అన్ యాసిడ్. So based on the ability of alcohols to react with Lucas reagent at room temperature, they are differentiated as. అంటే మన దగ్గర ఉన్న టెస్ట్ శాంపిల్ అనే ఆల్కహాల్స్కి ఎబిలిటీ ఉంది జింక్ క్లోరైడ్తో రియాక్ట్ అవ్వడానికి, దట్ టు ఎట్ రూమ్ టెంపరేచర్. సో రూమ్ టెంపరేచర్ దగ్గర రియాక్ట్ అవుతుంది. సో ఇలా రియాక్ట్ అయిన వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేశారంటే రియాక్టివిటీ ఆఫ్ ఆల్కహాల్స్ బేస్డ్ ఆన్ టెరిషరీ, సెకండరీ అండ్ ప్రైమరీ ఆల్కహాల్. అంటే జింక్ క్లోరైడ్కి టెరిషరీ ఆల్కహాల్స్కి ఎక్కువ కెపాసిటీ ఉంది రియాక్ట్ అయ్యేది కంపేర్డ్ టు సెకండరీ అండ్ టెరిషరీ. ఓకే, అంటే మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ వెదర్ టెరిషరీ, సెకండరీ అండ్ ప్రైమరీ ఆల్కహాల్స్ విచ్ ఈస్ హ్యావింగ్ మోస్ట్ రియాక్టివిటీ టువర్డ్స్ ద లూకాస్ రియేజెంట్ అంటే యూ నీడ్ టు మెన్షన్ టెరిషరీ, సెకండరీ, ప్రైమరీ అనేది మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే రియాక్షన్ అనేది ఈజీగానే ఉంటుంది. సో ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ ద రియాక్షన్ ఏమవుతుంది, సో మొత్తం 3 ఆల్కహాల్స్ ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ. అండ్ ఇప్పుడు కన్సిడర్ చేసుకుంటే ఆల్రెడీ ఆర్ ప్లేస్లో మీరు CH3 అయినా పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ C2H5 అయినా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఆర్ అనేది ఆల్కైల్ గ్రూప్ అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీకు OH అనేది ఫంక్షనల్ గ్రూప్. సో ఈ OH అనేది ఈ కార్బన్కి అటాచ్ అయ్యింది కదా, ఈ కార్బన్ అనేది ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్కి అటాచ్ అయింది, ఓన్లీ 1 ఆల్కైల్ గ్రూప్కి అటాచ్ అయింది, ఇట్ ఈస్ ప్రైమరీ. ఆర్ ఎల్స్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి ఈ యొక్క కార్బన్ చుట్టూ, 2 ఉన్నాయి, సో ఇట్ ఈస్ అండ్ ప్రైమరీ. సో ఎప్పుడైతే ఇది కాన్సన్ట్రేటెడ్ అంటే లూకాస్ రియేజెంట్తో రియాక్ట్ అవుతుందో అట్ రూమ్ టెంపరేచర్ ప్రైమరీ ఆల్కహాల్ అయితే కనుక మీ టెస్ట్ శాంపిల్ ఎలా అయితే తీసుకున్నారో అలాగే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ సెకండరీ ఆల్కహాల్ చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక హైడ్రోజనే ఉంది. ఓకే, అది ఎప్పుడైతే లూకాస్ రియేజెంట్తో రియాక్ట్ అవుతుందో మీకు వేసిన వెంటనే కాకుండా ఒక సర్టెన్ టైం అనమాట ఆర్ ఎల్స్ ఒక 5 minutesకి అలాగా డెవలప్స్ ప్రెసిపిటేషన్, నాట్ ఆఫ్ 5 minutes. ప్రెసిపిటేషన్ అనేది డెవలప్ అవుతుంది అనమాట ఆన్ స్టాండింగ్. అంటే ఆ రియేజెంట్ వేసి వదిలేస్తే మీకు కొంచెం సేపటికి ప్రెసిపిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రియాక్షన్ ఏంటి, నో రియాక్షన్ అని పెట్టారు ప్రైమరీలో. సెకండరీలో జస్ట్ మీరు ఇక్కడ OH అనేది లీవ్ అయిపోయి ఏదైతే ఇక్కడ క్లోరిన్ ఉందో ఆ క్లోరిన్ ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ టెరిషరీ ఎలా అవుతుందంటే మీరు వెయ్యగానే లూకాస్ రియేజెంట్ వెయ్యగానే మీకు ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని బట్టి మీరు చెప్పచ్చు సో ఏది యాక్టివిటీ ఎక్కువ ఉంది టువర్డ్స్ జింక్ క్లోరైడ్, సో టెరిషరీ. సో తర్వాత ఎవరు ఉన్నారు, సెకండరీ. సో నెక్స్ట్ ప్రైమరీ రియాక్షన్ చూపించలేదు, సో అందుకే దాన్ని లాస్ట్లో పెట్టామన్నమాట. ఓకే, సో ఇది లూకాస్ రియేజెంట్. సో క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ అని అడిగితే ఎగ్జాక్ట్గా ఇది రాయాలన్నమాట. ఓకే, మీరు ఏది స్కిప్ చేసినా పర్లేదు కానీ ఈ యొక్క లూకాస్ రియేజెంట్లో ఈ 3 steps మటుకి స్కిప్ చేయొద్దు. ఓకే, ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఏదైనా వీడియో కావాలంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఎవరైనా కొత్త సబ్జెక్ట్స్ అయినా అడిగితే ఎక్స్ప్లెనేషన్, సో ప్లీజ్ కొంచెం క్లారిటీగా మెన్షన్ చేయండి, నాకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.